or discontentment. గర్వము లేక అసంతృప్తి. Not being satisfied with what God has given you. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో వాటితో సంతృప్తి చెందక. And so we see here the danger of these two sins particularly. Being discontent, we find human beings all over the world discontent with. కాబట్టి ఇక్కడ రెండు విషయాలను మనం చూస్తున్నాము. మొట్టమొదటిది ఏంటంటే అసంతృప్తి. ఇక్కడ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది మనుషులు అసంతృప్తితో ఉంటారు. What they have, their financial resources, their looks. People are discontent with their house, they're discontent with their wife, their husband. వాళ్ళకున్న ఇంటిని బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి, their job, and the world is full of discontented people, and that's the reason why they're so miserable. ఉద్యోగాన్ని బట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే లోకంలో అనేక మంది అసంతృప్తితో ఉంటారు. అందుకే ఈ లోకం ఎంతో దౌర్భాగ్యంగా ఉంటుంది. They've got this character of the devil all over them. ఈ అపవాది యొక్క లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. Even though God has blessed them in so many ways, దేవుడు అనేక విధాలుగా వారిని ఆశీర్వదించినప్పటికీ they are unhappy with something or the other. ఏదో ఒక దాన్ని బట్టి వాళ్ళు సంతోషంగా ఉండరు. And that's what makes angels into devils. ఇదేం చేస్తుందంటే దేవదూతల్ని దయాలుగా మారుస్తుంది, మంచి వాళ్ళని కూడా దయాలుగా మారుస్తుంది. And that's what makes good men like devils. So pride and discontentment are the things that we see here as what ruined this beautiful angel and can ruin you. ఈ అందమైన దేవదూతని పాడు చేసింది ఏంటి అంటే గర్వము మరియు అసంతృప్తి. నిన్ను కూడా ఇవి పాడు చేయగలవు. And it says here, when he said, I'm going to exalt myself above the throne of God, God said, I'm going to push you right down. దేవుని సింహాసనము కంటే నా సింహాసనాన్ని నేను హెచ్చించుకుంటాను అని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నా అంటే నేను నిన్ను క్రిందకి తోసివేస్తాను. You see, this is something we discover in the New Testament, is a law of God. క్రొత్త నిబంధనలో కూడా మనం దేవుని యొక్క నియమాన్ని ఈ విధంగా చూస్తాం. That God lifts up those who humble themselves. ఎవరైతే దీనులై తమను తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. And pushes down those who exalt themselves. ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారిని దేవుడు క్రిందకు త్రోసివేస్తాడు. And the first example of that is this Lucifer, the head of the angels. దీనికి మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే దేవదూతలకి ప్రధాన దేవదూత అయిన లూసిఫరు pushed down by Almighty God సర్వశక్తుడైన దేవుని చేత క్రిందకు త్రోసివేయబడ్డాడు. because he was so proud and he was discontent. ఎందుకంటే తాను ఎంతో గర్విష్ఠుగా ఉన్నాడు, అసంతృప్తితో ఉన్నాడు. And the opposite of this is what we see in our Lord Jesus Christ. కానీ దీనికి వ్యతిరేకమైంది మనం యేసుక్రీస్తు ప్రభులో చూస్తాం. So here we see sin came through pride. ఇక్కడ మనం ఏం చూసామంటే పాపము అనేది గర్వం ద్వారా ప్రవేశించింది. And discontentment. అసంతృప్తి ద్వారా ప్రవేశించింది. Through a created being wanting to exalt himself, God pushed him down. సృష్టించబడిన వ్యక్తి తను తాను హెచ్చించుకోవాలనుకున్నప్పుడు దేవుడే క్రిందకు త్రోసివేశాడు. Sin came through pride. గర్వం ద్వారా పాపం ప్రవేశించింది. Salvation came through the opposite of this, through humility. దీనికి వ్యతిరేకమైన దాని ద్వారా దీనత్వం ద్వారా రక్షణ లభించింది. Here was an angel, a created being, wanting to exalt himself above the throne of God and make himself like God. ఇక్కడ మనం చూసినట్లయితే సృష్టించబడిన ఒక వ్యక్తి దేవుని కంటే కూడా ఉన్నతంగా తను తాను హెచ్చించుకొని దేవుని వలె అవ్వాలనుకున్నాడు. That's how sin came. ఆ విధంగా పాపం ప్రవేశించింది. Salvation came by one who was God from all eternity, Jesus Christ, the Son of God. కానీ రక్షణ ఎలా వచ్చిందంటే దేవునితో సమానుడైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుండి దేవునిగా ఉన్న వ్యక్తి giving up that position of equality, దేవునితో సమానముగా ఉండుట అనే భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి and coming to earth as a man, ఈ భూమి మీదకి ఒక మానవునిగా వచ్చాడు. giving up his access to the resources of God, దేవునిగా తనకున్న ఆధిక్యతలన్నిటిని విడిచిపెట్టి becoming an ordinary person, ఒక సామాన్యమైన మానవుడిగా వచ్చాడు. and humbling himself even after he became a man, మానవుడిగా వచ్చిన తర్వాత కూడా ఇంకా తను తాను తగ్గించుకొని by being a servant to everybody, ప్రతి ఒక్కరికి దాసుడిగా మారి ending up washing his disciples' feet. తన శిష్యుల యొక్క పాదాలు కడిగి And God exalted him to the highest position in the universe, not because he was the Son of God, though he had every right for that position.
ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు అందరికంటే పైగా హెచ్చించాడు. ఆయన దేవుని కుమారుడని కాదు, దేవుని కుమారునిగా తనకు ఆ అధికారం ఉంది. But because as a man, Jesus Christ humbled himself and took the low place. ఒక మానవునిగా యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని ఆ స్థానాన్ని తీసుకున్న కారణాన్ని బట్టి, So we have the operation of two spirits. కాబట్టి ఇక్కడ రెండు ఆత్మలు పనిచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. One is the spirit of Satan that's always trying to go up and God keeps pushing it down. ఒకటేమో సాతాను యొక్క ఆత్మ ఎల్లప్పుడూ తను తాను హెచ్చించుకోవాలనుకుంటూ ఉంటాడు, అయితే దేవుడు ఎప్పుడూ క్రిందకి తగ్గిస్తూ ఉంటాడు. And the other is the spirit of Jesus Christ that's always seeking to go down and God exalts that spirit. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ఎల్లప్పుడూ తను తాను తగ్గించుకోవాలనుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. Now every human being in the world is influenced by one of these spirits. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా ఈ రెండు ఆత్మల్లో ఏదో ఒక ఆత్మ ద్వారా ప్రభావితం అవుతూ ఉంటాడు. Christendom is full of people who are influenced by one of these spirits. క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే ఈ రెండు ఆత్మల్లో ఏదో ఒక ఆత్మ ద్వారా ప్రభావం చెందే వాళ్ళు అనేక మంది ఉంటారు. Don't think that everybody who calls himself a Christian is taking the way that Jesus went of humbling themselves and going down all the time. If every Christian did that, every Christian would be a spiritual Christian. ఒకవేళ ప్రతి క్రైస్తవుడు ఆ మార్గంలో వెళ్ళినట్లయితే, ఆ విధంగా చేసినట్లయితే ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ సంబంధమైన క్రైస్తవుడుగా ఉంటాడు. Every church would be a spiritual church. అప్పుడు ప్రతి సంఘం కూడా ఆత్మ సంబంధమైన సంఘంగా ఉంటుంది. But you and I know that's not true. కానీ నీకు నాకు తెలుసు అది నిజం కాదని. All the problems, when I say all, I mean all. ప్రతి సమస్యకి కారణం ఏంటంటే, ప్రతి అంటే ప్రతి సమస్య. All the problems that have come in every Christian's life. ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో వచ్చే ప్రతి సమస్య కూడా, And in every family, in every home, ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో, in every church, has its root and origin in pride. ప్రతి సంఘంలో కూడా వచ్చే ప్రతి సమస్యకి మూల కారణం ఏంటంటే గర్వం. In wanting to lift oneself up in discontentment. అసంతృప్తితో తన్ను తాను హెచ్చించుకోవాలి అని ఒక వ్యక్తి అనుకున్నప్పుడు. That's what we learn from the story of Lucifer or whatever his name was and is becoming the devil. కాబట్టి లూసిఫర్ కానీ లేక అతని పేరు ఏదైనా కానీ అతను అపవాదిగా ఎలా మారాడు అన్న దాని విషయంలో మనం నేర్చుకునే పాఠం ఇది.